హలో ఆల్, అందరికీ వరమహాలక్ష్మి పండుగ శుభాకాంక్షలండి. ఈ వీడియోలో నేను మీ అందరికీ మా ఇంట్లో మేము వరమహాలక్ష్మి పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూపించబోతున్నాను. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ నా శారీ అండ్ జ్యువెలరీ సెట్ చేసి పెట్టేసుకుంటే ఒక పని అయిపోతుందని ఫస్ట్ నా శారీ అండ్ జ్యువెలరీ తీసి పెట్టానమాట. చూస్తున్నాను అనమాట దీనికి అన్ని బ్లౌజ్ ఫిట్టింగ్స్ ఎలా ఉన్నాయి మొత్తం అని చెప్పి. ఇంకా శారీ అంతా ప్రాపర్గా ఉంది అని నెక్స్ట్ జ్యువెలరీ సెలెక్షన్ చూస్తున్నాను అనమాట. నా శారీలో మెయిన్ మల్టీ కలర్ కాబట్టి కలర్ వేసుకున్నా కూడా బాగుంటుంది. బట్ స్టిల్ పింక్ అండ్ గ్రీన్ ఎక్కువ హైలైట్ అవుతున్నాయి కాబట్టి దానికి తగ్గట్టుగా మ్యాచింగ్ వేసుకుందామని చూసుకుంటున్నాను అనమాట. చూస్తే నాకు గ్రీన్ కన్నా పింకే బాగా కనిపిస్తుంది శారీ మీద అని చెప్పి అనిపించింది. సో శారీ వేసుకున్నప్పుడు చూసుకోవాలి ఇంకొకసారి. బట్ స్టిల్ పింకే మ్యాక్సిమం వేసుకుంటా అనుకుంటున్నా. నెక్స్ట్ ఇంకా ఈ బౌల్స్ అండి. ఈ బౌల్స్ ఎందుకంటే పసుపు కుంకుమ వేసుకోవడానికి అనమాట. యూజువల్గా మన దగ్గర కొంచెం చిన్నగా ఉంటాయి కదా వెండివి, అవైతే కానీ చాలా తక్కువ ఉంటుంది. పండుగలప్పుడు మనకి ఎక్కువ అవసరం ఉంటుంది కదా పసుపు కుంకుమ. ప్రతిసారి ప్యాకెట్స్ తీసి పెట్టుకోవడానికి ఇబ్బంది ఉంటుంది కాబట్టి నేను రాజమండ్రికి వెళ్ళినప్పుడు అదే పనిగా గుర్తు చేసుకొని మరీ తీసుకొచ్చుకున్నాను అనమాట. ఇలా పెద్దగా ఉంటే మాటికి ప్యాకెట్స్ కట్ చేసి అది పడిపోయి, ఎందుకంటే మా చిన్నవాడు ఉన్నాడు అనమాట ఇంట్లో, వాడు ఎక్కడో దగ్గర పడేస్తూ ఉంటాడు. ఇలాంటివి అయితే ఒక దగ్గర పెట్టేసి పక్కన పెట్టేయచ్చు అని చెప్పి ఇంకా పెద్దదానిలోకి మొత్తం కవర్ చేసి పెట్టేశాను. ఇవి సాయంత్రం తాంబూలం ఇవ్వడం కోసం రిటర్న్ గిఫ్ట్స్ లాగా ఇవి తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ వెండి అన్నీ కూడా వాష్ చేసి పెట్టేశాను. ఇంట్లో నేను ఫొటోస్ కన్నా విగ్రహాలు ఎక్కువ పెట్టుకున్నా అండి. ఎందుకో తెలియదు మరి, నాకు ఫొటోస్ కన్నా విగ్రహాలు పెట్టుకోవడమే ఇష్టం అనిపించింది. అండ్ క్లీనింగ్ కూడా ఈజీగా ఉంటుంది. స్పేస్ కూడా మనకి ఎక్కువ కాకోకుండా చిన్న దేవుని రూమ్ ఉన్నా కూడా బాగా సెట్ అయినట్టు అనిపిస్తుంది. అందుకే విగ్రహాలు ఎక్కువ పెట్టుకున్నాను. నేను జస్ట్ 2 ఫొటోస్ పెట్టుకున్నాను అంతే దేవుని రూమ్లో. విగ్రహాలన్నీ అయిపోయాయి అనమాట. ఇంకా నెక్స్ట్ అమ్మవారిని డెకరేట్ చేస్తున్నాను. యాక్చువల్గా కొంచెం పోయిందనమాట ఐబ్రో దగ్గర, సో అది జస్ట్ రీటచ్ ఇస్తున్నాను అంతే దేవుడు దానికి. ఇంకా సేమ్ అమ్మవారికి కూడా గంధం పెట్టి కుంకుమ పసుపు అన్నీ కూడా అప్లై చేసేసి నీట్గా పెట్టేసామన్నమాట. నెక్స్ట్ ఇంకా అమ్మవారిది శారీ సెట్ చేస్తున్నాము. ఇది కూడా పట్టు చీర ధర్మవరంలో తీసుకున్నాం అనమాట. నాకు శారీ కట్టడం అంత క్లియర్గా రాదండి, అందుకనేసి అక్కను అంత ఎదురు హెల్ప్ చేస్తున్నారు. అవన్నీ మనం ప్లీట్స్ అన్ని ప్రాపర్గా పెట్టాలి కదా, అందుకే ముందు రోజే పెట్టుకుంటే పిన్స్ కూడా అన్నీ సెట్ చేసి పెట్టుకుంటే మార్నింగ్కి ఫాస్ట్గా కట్టేయడానికి ఉంటుందని చెప్పి వాళ్ళిద్దరు అంతా నీట్గా సెట్ చేసి ఇచ్చారనమాట. నెక్స్ట్ వీటికి కూడా అన్నిటికీ కూడా థ్రెడ్ కట్టేస్తే పని అయిపోతుంది అనేసి ఇంకా అన్నీ కూడా థ్రెడ్స్ కట్టేసి రెడీగా పెట్టుకుంటున్నాం నైటే. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ లేచి గడపమానికి మొత్తం పసుపు రాసేసి పసుపు కుంకుమ అన్నీ పెట్టేస్తున్నాను అనమాట. నేను అవన్నీ చేసే లోపల అత్తయ్య శారీ డ్రేపింగ్ అంతా చేసేసి అమ్మవారికి ఇవన్నీ కూడా అలంకరించేశారనమాట. ఇంకా డెకరేషన్ అంతా అయిపోయాక నేను ఫ్రూట్స్ అన్నీ సెట్ చేద్దాము అని చెప్పి అమ్మవారికి 5 రకాలు పెట్టాలి కదా దేవుడికి, అందుకని ఇంకా నేను తీసి పెడుతున్నాను అనమాట. ఈ బౌల్స్ నేను మీషోలో తీసుకున్నాను అండి, చాలా బాగా వచ్చాయి. దీంట్లో ఏంటంటే మనకు సిల్వర్ ప్లస్ రాగి కలర్లో కూడా ఉన్నాయన్నమాట. సో ఏది కావాలన్నా సెట్ చేసుకోవచ్చు. బట్ సిల్వర్లో ఏంటంటే లోపల అలా డిజైన్ రాలేదు, బట్ రాగి దాంట్లో ఏంటంటే డిజైన్స్ వచ్చాయండి. అండ్ మనకు ప్యాటర్న్స్ కూడా ఉన్నాయన్నమాట, కొన్ని బర్డ్స్ ప్యాటర్న్స్, ఫ్లవర్ ప్యాటర్న్స్ అట్లంతా ఉన్నాయి. నాకు ఫ్లవర్ దానికన్నా ఇలా బర్డ్స్ ఉన్నవి బాగా నచ్చాయి అనమాట. సో నేను అందుకు 2 పీసెస్ ఆర్డర్ చేశాను. అంటే ఇంకోటి ఇవి 2 సెట్స్ అనమాట, ఒకటి షార్ట్ ఒకటి లాంగ్. కావాలంటే సింగిల్ కూడా ఉన్నాయి, మీరు అది కూడా తీసుకోవచ్చు. క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. మీకు దీని లింక్స్ అన్నీ ఏమైనా కావాలంటే నాకు పింగ్ చేయండి. నెక్స్ట్ ఇవి కూడా మీషోలో తీసుకున్నాను. మనకి యూజువల్గా ఫెస్టివల్స్ ఎక్కువ ఉన్నాయి కదా, ఇంకా దీపావళి అన్నీ కూడా దీపాలు పెట్టడానికి బాగుంటుంది అని చెప్పి తీసుకున్నాను అనమాట. బట్ ఈవినింగ్ కదా దీపాలు పెట్టేది, మార్నింగ్ ఫ్లవర్స్ని డెకరేట్ చేద్దామని ఫస్ట్ ఇలా వాటర్ పోసి దాంట్లో జస్ట్ పెటల్స్ అంతా వేసేసి చుట్టూరా ఫ్లవర్స్ మాత్రం పెడుతున్నాను అనమాట. నేను ఇట్లా ఆల్టర్నేటివ్గా వైట్ అండ్ రోజెస్ పెట్టి డెకరేట్ చేద్దాం బాగా కనిపిస్తుంది లేదని చెప్పి చెక్ చేశాను. బట్ బాగా అనిపించింది మార్నింగ్ డేలైట్కి కాబట్టి మనకు దీపాలు పెట్టకపోయినా ప్రాబ్లం లేదని చెప్పి ఇలా పెట్టేశాను అనమాట. ఇవన్నీ అన్నీ సెట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఈ ఫ్లవర్స్ చూసాను అనమాట, కొంచెం మిగిలిపోయినాయి డెకరేషన్ అమ్మవారికి అన్ని పెట్టిన తర్వాత కూడా వేస్ట్ చేయడం ఎందుకులే అని చెప్పేసి ఇంక ఇవి కూడా చిన్నగా కట్ చేసి పెట్టా. యాక్చువల్లీ నా ఐడియా కాదు, వేరే ఇన్స్టా వీడియోలో చూసాను అనమాట. ఇలా డెకరేటివ్ దాంట్లో ఫ్లవర్స్ ఎలా డెకరేట్ చేయాలి అన్నప్పుడు వాళ్ళు చూపించారు. ఇవి పెడితే ఇంకా కొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది యూజువల్గా అని చెప్పి ట్రై చేద్దాం, ఎలాగో మిగిలాయి కదా అని చెప్పి ట్రై చేశాను అనమాట. నిజంగా చాలా బాగా కనిపిస్తున్నాయి, నార్మల్ దానికన్నా కూడా కొంచెం ఎక్స్ట్రా డెకరేటివ్ లాగా ఉన్నదనమాట. ఇంకా అదంతా ఫినిష్ చేసిన తర్వాత నేను ఇంకా కలశం అంతా పెట్టి అమ్మవారికి పూలు అన్నీ కూడా వేసేస్తున్నాను అనమాట. ఇంకా పూజకు టైం అవుతుంది అని ఇంకా నేను అవన్నీ సెట్ చేసే లోపల ఇంకా హర్షకి హెల్ప్ కావాలన్నాడు తోరణం కుట్టడానికి.
ఎంట్రన్స్లో. ఇంకా తనకన్నీ హెల్ప్ చేయొచ్చు అనమాట. సో ఫైనల్లీ మా ఎంట్రన్స్లోకి ఇంకా అన్నీ సెట్ అయిపోయాయి. ఇంకా నేను అంత లోపల సారీ మార్చుకొని పసుపు రాసుకొని అమ్మవారికి రెడీ చేద్దామని ఇంకా దీపాలు పెట్టడం కోసం రెడీ అవుతున్నాం అనమాట. ఇంకా అంత లోపల నోమదారం కానీ ఫస్ట్ కట్టుకోవాలి కదా, పూజ స్టార్ట్ చేసే ముందర ఇంకా అవన్నీ కట్టుకొని పూజ స్టార్ట్ చేసామన్నమాట. ఇంకా అలా పూజ అంతా అయిపోయిన తర్వాత అమ్మవారికి హారతి ఇస్తున్నాం అనమాట నేను అత్తయ్య. కరెక్ట్ టైంకి పూజ అంతా అయిపోయిందనమాట ఫైనల్గా. ఇంకా ఈవినింగ్ అందరినీ పిలిచామన్నమాట తాంబూలం ఇవ్వడానికి. అందుకే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాము. ఇంకా అంతకన్నా ముందుగా సాయంత్రం కూడా అమ్మవారికి ఇంకొకసారి మనం హారతి పడతామన్నమాట. ఇంకా నేను అత్తయ్య అక్క ముగ్గురం కలిసి అమ్మవారికి హారతి ఇస్తున్నాం పాటగా. అదంతా అయిపోయాక ఇంకా పిలిచిన ముత్తైదులకి మనము కాళ్ళకి చేతులకి అలా అంతా పసుపు పెట్టి తాంబూలం ఇస్తే చాలా మంచిదన్నమాట. అలా అక్కకు పెడుతూ ఉంటే అతను మావాడు ఎంట్రీ ఇచ్చాడనమాట. అక్క కుంకుమ పెట్టడం చూసి నాకు పెట్టండి అని. ఇంకా అందుకు తనకు పెడుతున్నాడు అనమాట అక్క. ఇంకా దాని తర్వాత మళ్ళీ మనం ఇప్పుడు తాంబూలం ఇస్తాం కదా, తాంబూలం ఇచ్చేటప్పుడు యూజువల్లీ కొంగులో పెట్టాలన్నమాట. ఫస్ట్ కొంగులోకి అన్నీ కూడా అత్త పెట్టిస్తున్నారనమాట, ఏమేమి పెట్టాలి అని చెప్తున్నారు అత్తయ్య నాకు. ఫస్ట్ పసుపు కుంకుమ వేసి మళ్ళీ అక్షంతలు వేసి అప్పుడు తాంబూలం ఇచ్చి వాయనం చెప్తే చాలా మంచిదన్నమాట. అంటే ఇది పద్ధతి లాగా అనమాట, కొంతమందికి తెలియదు కదా, సో అందుకే చెప్తున్నాను ఈ వీడియోలో. వచ్చిన ముత్తైదులందరికీ మనం తాంబూలం ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే మనకు చాలా మంచిదన్నమాట. ఇలా ఈ ఇయర్ మేము వరమహాలక్ష్మి పండుగ సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటాను నా వీడియోని. అందరికీ ఒకవేళ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.